హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మీకోసం టేస్టీగా గోధుమ పిండితో పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి. పకోడీని ఎప్పుడు శనగపిండితోనే చేస్తారు కదా, కానీ ఇలా గోధుమ పిండితోని ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అచ్చం పకోడీ లాగానే ఉంటుంది. అలాగే దీంట్లోకి పాలకూరని మంచిగా కడుక్కొని కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ పాలకూర పకోడీ చేస్తున్నాను. ఈ పాలకూరని సన్నగా కట్ చేసుకొని పిండిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి కాసిన్ని మిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటే కొన్ని యాడ్ చేసుకోండి, తక్కువగా ఉంటే మరిన్ని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి కాసింత కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఆ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర కంపల్సరీ వేయాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోవాలి. అర టీ స్పూన్ అంతా వాముని వేసుకోవాలి. ఈ వాము ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది పకోడీలోకి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు క్వాంటిటీ చెప్తలేను, మీకు ఎంత నచ్చుతో అంత వేసుకోవచ్చు. ఒకళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంని మొత్తం మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ముందుగా నీళ్లు పోయకుండా కలుపుకోవాలి. పాలకూర అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. గోధుమ పిండితో చేసిన పకోడీలు సాఫ్ట్గా ఉంటాయేమో అనుకోకండి, లేదు, క్రంచీగానే చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రంచీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, భలే టేస్ట్గా ఉంటుంది ఈ పకోడీ అనేది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండి మొత్తంని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టదు, కొన్ని మాత్రమే పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి మిశ్రమంని. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. పకోడీలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం పకోడీలను వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇప్పుడు చిన్న పకోడీలా వేసేసుకోవాలి. నార్మల్గా పకోడీ అయితే డైరెక్ట్ ఎక్కువ పిండి తీసుకొని మొత్తం నూనెలో ఒకేసారిగా వేసేస్తాము, కానీ ఇది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం ఎక్కువగా చేతికి అంటుకుంటుంది. పిండి అనేది తొందరగా కిందికి జారదు కాబట్టి చిన్న బాల్స్ లాగా వేసుకుంటే సరిపోతుంది. వీటిని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త వంటలు, రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తాను. ఒక 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది పకోడీ. చూడండి, ఈ కలర్కి వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోధుమ పిండితోని సాఫ్ట్గా అయితే ఉండవండి, క్రంచీగానే బాగుంటుంది. లోపల సాఫ్ట్గా, బయట క్రంచీగా, భలే టేస్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం రావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం ఛానల్? ఐకాన్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇంతవరకు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ. ఐకాన్ కిచెన్ ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేశాను. ఒకసారి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఐకాన్ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ బాయ్.